హాయ్ అండి. మాస్టర్మెంట్స్ వారి వివిధ క్యాంపస్ టూర్స్లో భాగంగా ఇవాళ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి గర్ల్స్కి ఇచ్చేటువంటి రెసిడెన్షియల్ క్యాంపసెస్ని మనం ఇవాళ చూడబోతున్నాం. కనిపిస్తున్నటువంటి ఈ రెండు టవర్స్ రెండు కూడా న్యూ జాగృతి ఏ బ్లాక్ బి బ్లాక్ అని పిలుస్తుంటాము. సో ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఇదే రెసిడెన్షియల్ కమ్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయండి. మాస్టర్మెంట్స్ వారి మెయిన్ క్యాంపస్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి అట్మాస్ఫియర్తో పీస్ఫుల్ లొకేషన్ అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి చదువుకి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణంతో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు ముందుగా మనం న్యూ జాగృతి ఏ బ్లాక్ని చూడబోతున్నాం. చక్కటి మొక్కల పెంపకంతో నీట్గా ఏర్పాటు చేసినటువంటి క్యాంపస్. ఈ క్యాంపస్లకు మనం ఎదురవ్వగానే మనకి పిల్లలు సాధించినటువంటి అచీవ్మెంట్స్ స్వాగతం పలుకుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఎక్కడా కూడా పచ్చదనానికి లోటు లేకుండా మంచి వాతావరణం ఉండాలి, మంచి యాంబియన్స్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో చక్కటి మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏరియా రిసీవింగ్ ఏరియా. ఈ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే విద్యార్థులను రిసీవ్ చేసుకునే ఏరియా అది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి వ్యూ పిల్లలకి ఫోన్స్ చేసుకునేటువంటి సౌలభ్యం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి అనుకుంటే పే ఫోన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ కార్డ్ సిస్టమ్ ద్వారా ఫోన్స్ ఏర్పడటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటిది ఇక్కడ క్యాంపస్ ఇన్ఛార్జి గారు ఉండేటువంటి ప్లేస్ అండి. ఇది ఆఫీస్ రూమ్ అండి. ఇక్కడ క్యాంపస్ ఇన్ఛార్జి గారు కూర్చొని పిల్లలతో మాట్లాడుతుంటారు. తల్లిదండ్రులు రిసీవ్ చేసుకోవటమే కాకుండా నిరంతరం క్యాంపస్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పర్యవేక్షించడం కోసం సీసీ కెమెరాస్లో అక్కడ ఉన్నటువంటి మానిటర్ మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలకి పేరెంట్స్ ఎవరైనా కాల్ చేస్తే రిసీవ్ చేసుకోవడానికి ఫోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పిల్లలు ఎంతో ఆహ్లాదకరంగా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. దీనికి ఒక అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా పిల్లలు పిలుస్తుండడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో జాయిన్ అయినప్పుడు లగేజ్తో పైకి వెళ్ళటం కష్టం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ పై ఫ్లోర్ దాకా వాళ్ళ లగేజ్ని తీసుకెళ్ళడానికి కానీ లేదైనా ఒంట్లో బాగున్న పిల్లలకి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టంలో ఉన్నటువంటి క్యాంపస్ కనుక క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్ యొక్క వ్యూని చూస్తున్నారు. చూడండి ఎంత వెంటిలేషన్తో ఎంత స్పేషియస్గా పెద్ద క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఫ్యాన్స్తో పాటు ఏసీ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ మానిటర్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి డిస్ప్లేస్ జరుగుతుంటాయి. ప్రొజెక్టర్ ద్వారా ప్లే చేస్తూ జరుగుతుంది. క్యారిడార్ ఏరియా అండి. ఇక్కడ పిల్లలకి ఎంత విశాలంగా వెంటిలేషన్ బాగుండటం కోసం ఎంత విశాలమైనటువంటి క్యారిడార్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పిల్లలు ఉండేటువంటి హాస్టల్ ఏరియా అండి. ఇది ఒక ఏసీ రూమ్ అండి. ఇక్కడ ప్రతి కంపార్ట్మెంట్లోనూ 4 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి పార్టీషన్స్తో సపరేట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో నీట్గా టైడీగా స్పేషియస్గా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అలాగే వాళ్ళు బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్. సో వీటిలోనే అటాచ్డ్ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాష్రూమ్స్ని కూడా వీళ్ళకి అటాచ్డ్గా ఉంటాయండి. సో ఇట్లా స్పేషియస్గా ఉండి మంచి వెంటిలేషన్తో చక్కటి వాతావరణంతో వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ రూమ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కంపార్ట్మెంట్కి కూడా ఏసీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఎటువంటి దుర్గంధం, అసౌకర్యం, హైజీనిక్గా లేకుండా ఉండకూడాలనేటువంటి ఉద్దేశంతో క్యాలెండర్లోనే వాళ్ళకి చెప్పుల స్టాండ్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ పిల్లలు వాళ్ళ చెప్పులను వదిలేసి లోపలికి వెళ్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రూము కూడా రెసిడెన్షియల్ పిల్లలకే అండి. కాకపోతే ఇది నాన్ ఏసీ రూమ్స్ అండి. అంటే ఇక్కడ 2 కేటగిరీ ఆఫ్ రూమ్స్ ఉంటాయండి. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయండి. ఇక్కడ నాన్ ఏసీ రూమ్ అండి. ఇది సేమ్ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ, ఏసీ రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. చక్కటి స్పేషియస్, వాళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ రూమ్కి 4 బెడ్స్ చొప్పున నీట్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. వీళ్ళకి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి. ఇక్కడికి వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే వాళ్ళకి ఏసీ ఫిట్ చేసి ఉంటుంది, వీళ్ళకి నార్మల్ రూమ్స్లో ఫ్యాన్స్ మాత్రమే ఫిట్ చేసి ఉంటాయండి. మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా బట్టలు హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్స్తో సహా మిగతా అన్ని ఫెసిలిటీస్ కూడా ఈక్వల్గానే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వార్డెన్స్ ఉండి చక్కగా పిల్లలకి చాలా ఆప్యాయతతో భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారండి. సో పిల్లలందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా లైన్స్లో నుంచొని వాళ్ళ భోజనాన్ని వాళ్ళు ప్లేట్స్లో సర్వ్ చేయించుకొని అక్కడి నుంచి వరుస క్రమంలో చక్కగా వాళ్ళు ఈ డైనింగ్ ఏరియాలో కూర్చొని టేబుల్స్ మీద చక్కగా వాళ్ళ భోజనాన్ని తమ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఒక పిక్నిక్ లాంటి వాతావరణంలో చక్కగా ఈ భోజనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారండి.
సో ఈ ఆస్వాదించేటువంటి సమయంలో చక్కగా వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చాలా సందడిగా ఉంటుంటుందండి. అలాగే వీళ్ళకి రిలాక్స్ అవ్వడం కోసం ఇదే టైంలో పక్కనే ఒక టీవీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ టీవీని చూస్తూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ శుచికరమైనటువంటి భోజనాన్ని వీళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారండి. అన్ని పౌష్టికాహారాలని వీళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మంచి మెనూని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. హై న్యూట్రిషియస్ వాల్యూస్కి చాలా ప్రాధాన్యత ఇస్తారండి మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో ఈ విధంగా ఈ భోజనాల సెక్షన్ అన్ని కూడా జరుగుతుంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏరియా పైన మేడ పైకి వచ్చేసామండి. ఇక్కడ వీళ్ళకి హాట్ వాటర్ ఫెసిలిటీస్ బాత్రూంలో ఇవ్వడం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వీళ్ళకి సోలార్ ప్యానెల్స్ ద్వారా, సోలార్ సిస్టమ్ ద్వారా వాటర్ గీజర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రన్నింగ్ కాయిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో చలికాలంలో కూడా వీళ్ళకి నిరంతరం హాట్ వాటర్ వచ్చేటువంటి ఫెసిలిటీని ఏర్పాటు చేయడం కోసం మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సింటెక్స్ ట్యాంక్స్ ద్వారా వీళ్ళకి వాటర్ని ఫిల్టరైజ్ చేసి ఆర్ఓ సిస్టమ్ ద్వారా చక్కటి వాటర్ అంటే పరిశుద్ధమైనటువంటి వాటర్ని పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఆర్ఓ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మాస్టర్ మైండ్స్ వారి న్యూ జాగృతి క్యాంపస్ యొక్క క్యాంపస్ టూర్ అండి. సో ఈ క్యాంపస్ మీ అందరికీ నచ్చిందనేటువంటి అనుకుంటున్నాము. సో పిల్లలకు కూడా మంచి సౌకర్యవంతంగా మంచి వాతావరణంలో ఈ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం న్యూ జాగృతిలోని బి బ్లాక్ని చూడబోతున్నాము. రండి లోపలికి వెళ్దాం. గర్ల్స్ సేఫ్టీ కోసం మనం ఇక్కడ ఫుల్ టైం సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు 24/7 ఇక్కడ పిల్లలకి రక్షణగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏరియా ఇక్కడ రిసెప్షన్ ఏరియా అండి. ఇక్కడికి లోపలికి పేరెంట్స్ ఎవరైనా రాగానే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళ పిల్లల వివరాలు తెలుసుకుంటారు. అట్లాగే ఎవరిని పిలవాలనేటువంటి విషయాన్ని కనుక్కొని ఈ ఎదురుకుండా ఉన్నటువంటి పేరెంట్ వెయిటింగ్ ఏరియాలో పేరెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల్ని ఆ బ్రేక్ టైంలో వాళ్ళకి కల్పించడం జరుగుతుందండి. తమ పేరెంట్స్తో మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి అవుట్ గోయింగ్ కాల్స్ సౌకర్యం అండి. ఇవన్నీ పే ఫోన్స్ అండి. కాకపోతే ఇవి యూజ్ చేయడానికి మనం 100% సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలా ఒక కార్డు సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్డులో పిల్లలు ఫోన్స్ చేసుకోవాలంటే కేవలం వాళ్ళ మదర్కి ఫాదర్కి మాత్రమే ఫోన్స్ వెళ్ళేలా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్డుని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోన్లో ఇన్సర్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకునేటువంటి సౌలభ్యం ఉంటుందండి. ఇది ఆఫీస్ రూమ్ అండి, ఇన్ఛార్జెస్ ఛాంబర్ అండి. సో ఇక్కడ కూర్చొని మొత్తం క్యాంపస్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసం వాళ్ళకి సీసీటీవీ కెమెరాస్ కనెక్షన్ ఇచ్చి దానిలో ఎదురుకుండా ఉన్నటువంటి మానిటర్లో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే పేరెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా ఆ ఎదురు సీట్లో కూర్చొని ఆ క్యాంపస్ ఇన్ఛార్జ్ గారితో పిల్లల గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ల గురించి, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. అట్లాగే ఏదైనా సమస్యలు వచ్చిన పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటివి ఇస్తూ ఉంటారు. సో ఈ మైక్లో ఏంటంటే పిల్లలకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అట్లాగే పిల్లలకి ఏదైనా ఇన్కమింగ్ కాల్స్ వస్తే ఇక్కడ 2 ఫోన్స్ ఈ రూమ్లోనే ఉంటాయండి. ఈ ఫోన్స్కి ఇన్కమింగ్ ఫెసిలిటీ ఉంటుందండి. అంటే పేరెంట్స్ ఎవరైనా పిల్లలతో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేస్తారు. ఈ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళకి జాయినింగ్ అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్స్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఉండేటువంటి ఫ్లోర్స్కి అనౌన్స్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంపస్లో పిల్లల సౌకర్యార్థం లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ రెసిడెన్షియల్ జోన్ అండి. పిల్లలు ఉండేటువంటి రూమ్స్ యొక్క వ్యూ అండి. ఈ చెప్పులన్నీ కూడా నీట్గా పెట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి చెప్పుల స్టాండ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యారిడార్ని మీకు ఇక్కడ పైన సీసీటీవీ కెమెరాస్ కనిపిస్తుంటాయండి. పిల్లల సేఫ్టీ కోసం అరేంజ్ చేసినటువంటి అదొక సదుపాయం అండి. ఇక్కడ జరిగేటువంటి చర్యలన్నీ కూడా కింద క్యాంపస్ ఇన్ఛార్జ్ కానివ్వండి, హాస్టల్ ఇన్ఛార్జెస్ కానివ్వండి మానిటర్ నిరంతరం చేసుకోవడానికి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇలా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఈ క్యాంపస్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక ఏసీ రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అండి. ఈ రూమ్లో మనకి ఇలా స్ప్లిట్ ఏసీని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో ఈ రూమ్ యొక్క ఆక్యుపెన్సీ వచ్చి చక్కగా ఒక 4 బెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ఐరన్ బెడ్స్ని మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. దీని మీద ఉండేటువంటి పరుపులు, బెడ్షీట్స్, దిండ్లు పిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ బెడ్స్ని మళ్ళీ సర్దుకొని వెళ్తారు క్లాసులకి వెళ్ళేటప్పుడు. నైట్ పడుకుంటానికి ఈ రూమ్కి వస్తుంటారండి. ఈ రూమ్లో ఏసీ సదుపాయంతో పాటు ఫ్యాన్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. ప్రైవసీ కోసం, లేకపోతే వాళ్ళు కొద్దిగా ఫ్రీగా మూవ్ అవటం కోసం అలా పార్టీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ప్రతి రూమ్లో కూడా
వీళ్ళకి బట్టలు అవి పెట్టుకోవడానికి హ్యాంగర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇట్లా పార్టీషన్తో ఇది మరొక రూమ్ అండి. దీనిలో కూడా 4 బెడ్స్ వేయడం జరిగింది. అట్లాగే పిల్లలు వాళ్ళ సామాన్లు పెట్టుకోవడం కోసం ఇలా ఐరన్ ర్యాక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఇంకొక చిన్న బెడ్రూమ్కి వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 2 షేరింగ్ అండి. ఇది ఇద్దరు మాత్రమే ఉంటారు ఈ రూమ్లో. ఇది మరొక ఏసీ రూమ్ అండి. సో అన్ని ఏసీ రూమ్స్ కూడా దాదాపుగా ఒకే పద్ధతిలో ఉంటుందండి. రూమ్ సైజుని బట్టి 4 బెడ్స్ 5 బెడ్స్ లేదా 2 బెడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే వీటికి ఈ బెడ్రూమ్స్కి వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ సదుపాయం కూడా కల్పించడం జరిగిందండి. సో ఇట్లా ఈ బ్లాక్ వచ్చేటప్పటికి 2 వాష్రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినటువంటి విజువల్స్ 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి నార్మల్ రూమ్స్ అండి. ఇందాక మనం 2nd ఫ్లోర్లో చూసినటువంటి ఏసీ రూమ్స్ లాగే ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఫెసిలిటీసే ఉంటాయండి. అట్లాగే ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా నీట్ అండ్ హైజీన్గా ఉండటం కోసం పిల్లల యొక్క రూమ్స్ కానివ్వండి లేదా ఈ క్యారిడర్ కానివ్వండి ఎప్పటికప్పుడు ఇప్పుడు నిరంతరం కూడా నీట్గా ఉంచడం కోసం ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు. రండి ఇప్పుడు నార్మల్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ వచ్చి నార్మల్ అకామిడేషన్లో ఉండేటువంటి రూమ్ అండి. ఈ రూములు కూడా వాటి యొక్క రూమ్ సైజుని బట్టి బెడ్స్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ కూడా పెద్ద రూమ్లో ఉన్నటువంటి పిల్లలకి సేమ్ ఎలాంటి ఫెసిలిటీస్ మనం ఏసీ రూమ్లో ఇస్తామో అలాంటి ఫెసిలిటీసే ఇస్తాం. ఇప్పుడు 4 షేరింగ్ అండి. సో అట్లాగే ర్యాక్స్ కూడా పిల్లలు వాళ్ళ వస్తువులు పెట్టుకోవడం కోసం ర్యాక్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెప్పుకున్నాం కదండి, రూమ్ సైజుని బట్టి మనకి బెడ్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ బెడ్స్ని అలాట్ చేయడం జరిగిందండి. ఏ బ్లాక్ ఆ బ్లాక్కి వాష్రూమ్స్ అలాగే బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న రూమ్ అవటం వల్ల ఈ రూమ్లో 2 బెడ్స్కి మాత్రమే ప్రొవిజన్ ఉంది. అందుకని 2 బెడ్స్ అలాట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మిగతా రూమ్స్ అన్నీ కూడా ఈ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో ప్రతి ఫ్లోర్ నుంచి పైనుంచి కింద దాకా డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం కోసం నైట్ పిల్లలు వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం ఇట్లా ట్యాప్స్ని ఏర్పాటు జరిగింది. సో ఇప్పుడు మనం అన్ని ఫ్లోర్స్ కవర్ చేసుకొని టెర్రస్ వైపుకి వెళ్తున్నామండి. ఈ టెర్రస్కి ఎప్పుడు కూడా లాక్తో ఉంటుందండి. ఎందుకంటే పిల్లల సేఫ్టీ మెథడ్స్ కోసం అని చెప్పి ఇవి లాక్ చేసి ఉంచుతాము. ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే ఈ లాక్ తీయటం జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పైన టెర్రస్ మీద ఉండేటువంటి ఓవరాల్ వ్యూ అండి. ఇప్పుడు మీ ఎదురుకొండ వ్యూలో కనిపిస్తున్నటువంటి సోలార్ ప్యానెల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి కింద పిల్లలకి వాష్రూమ్స్లో అంటే స్నానాలు చేసేటువంటి బాత్రూమ్స్లో వేడి నీళ్ళ సదుపాయం కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్యానెల్స్ అండి. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎండ లేనప్పుడు కూడా పిల్లలకి వేడి నీళ్ళు సౌకర్యం అనేది పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో హీటింగ్ కాయిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకి స్వచ్ఛమైన నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇలా మొత్తం పూర్తిగా మినరల్ వాటర్ సౌలభ్యం ఇవ్వటం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్ఓ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీరు ఆ కార్నర్లో చూసినట్లయితే మీకు ఒక రిఫ్రిజిరేటర్ కనిపిస్తుందండి. కూల్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం అనేటువంటి ఉద్దేశంతో ఇలా రిఫ్రిజిరేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోతున్నటువంటి విజువల్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూమ్ అండి. ఈ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. చక్కగా పెద్ద విశాలమైనటువంటి క్లాస్ రూమ్ అండి. చక్కగా పిల్లలు కూర్చోవడానికి మంచి సౌకర్యవంతమైనటువంటి బెంచీలను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ టీచింగ్ అనేది కూడా వైట్ బోర్డు మీద మార్కర్ పెన్తో జరుగుతుంటుంది. పిల్లలకి విజిబిలిటీ బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా సైలెంట్గా ఇక్కడ లెక్చర్స్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఇన్ఛార్జెస్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని చాలా మంచిగా పాటిస్తూ మంచి డిసిప్లిన్ స్టూడెంట్స్గా ఉంటారు. ఈ క్లాస్ రూమ్లో మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఆడియో బాగా వినిపించాలి, టీచర్ చెప్పేది బాగా వినిపించాలి అనేటువంటి ఉద్దేశంతో స్పీకర్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక టీచ్ చేసేటప్పుడు వాళ్ళు మైక్లో మాట్లాడుతూ పిల్లలకి వినిపించే విధంగా స్పీకర్స్ ద్వారా అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలా ప్రతి క్లాస్ రూమ్లో యాంప్లిఫైయరు మైకు అండ్ స్పీకర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గాలి రావడం కోసం సుమారుగా 10 ఫ్యాన్స్ పైనే ఈ క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్లో ఏసీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పిల్లల కోసం. ఇప్పుడు మనం ఇంకొక క్లాస్ యొక్క విజువల్స్లోకి వెళ్తున్నామండి. రండి ఇంకొక క్లాస్ రూమ్ యొక్క ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది మరొక క్లాస్ రూమ్ అండి. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు, రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అండి వీళ్ళందరూ కూడా. సో అన్ని క్లాస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా మంచి వెంటిలేషన్తో ఫర్నిచర్ అండి, అంటే డెస్క్లు కానీ ఇవన్నీ కూడా నీట్గా చక్కగా ఉంటాయి.
ఇక్కడ పిల్లల్ని కూడా చాలా నీట్గా డిసిప్లిన్డ్గా ఉంటారు పిల్లలందరూ కూడా. ఇన్స్ట్రక్షన్స్ అంటే బ్యాచ్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే అకాడమిక్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే లెక్చర్స్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా చక్కగా పాటిస్తూ చాలా డిసిప్లిన్డ్గా ఈ పిల్లలందరూ కూడా తమ విద్యాభ్యాసాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉంటారు. అన్ని క్లాస్ రూమ్స్లో లాగే ఇక్కడ కూడా మంచి వెంటిలేషన్, ఫ్యాన్స్, అలాగే సమ్మర్లో హీట్ని తట్టుకోవడం కోసం ఏసీ సౌకర్యాన్ని కూడా ఈ క్లాస్ రూమ్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్టడీ అవర్స్ అప్పుడు ఇలా పిల్లలు కొద్ది దూరంగా కూర్చొని చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్స్ని చేసుకుంటూ ఉంటారు. ఈ స్టడీ అవర్స్ జరిగేటప్పుడు ఇన్ఛార్జి గారితో పాటు బ్యాచ్ ఇన్ఛార్జి గారు అండ్ అకాడమిక్ ఇన్ఛార్జి గారు వీళ్ళందరూ కూడా ఉండి పిల్లల్ని మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏదైనా విజువలైజ్ చేసి చూపించాలనుకున్నప్పుడు ఇలాగా ఒక వైట్ స్క్రీన్ మీద ప్రొజెక్టర్ ద్వారా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా వాళ్ళు రాయబోయేటువంటి CA ఫౌండేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద కానివ్వండి, లేదా కెరీర్ గైడెన్స్ కానివ్వండి, లేదా డైరెక్టర్స్ ఇచ్చేటువంటి కొన్ని సజెషన్స్ కానివ్వండి, ఇలా వీడియోస్ ద్వారా ప్లే చేసి ప్రొజెక్టర్ ద్వారా ప్లే చేసి వాళ్ళకి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్ దగ్గరలోనే ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో సిక్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే క్లాస్ రూమ్స్ పక్కనే మనం సిక్ రూమ్ని ఏర్పాటు చేసాం. ఆ సిక్ రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం రండి. ఈ సిక్ రూమ్లో మనకి ఇలా రెగ్జిన్ బెడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందండి పిల్లలకి. ఈ బెడ్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఒంట్లో బాగోని పిల్లలు ఇక్కడికి వచ్చి పడుకొని ఉంటారు. వీళ్ళని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ మానిటర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది యొక్క తీవ్రతను బట్టి హాస్పిటల్స్కి తీసుకెళ్తాం, లేదా చిన్న ఫస్ట్ ఎయిడ్ అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అన్నీ కూడా ఇక్కడే మెయింటైన్ చేస్తుంటారు. సో ఆ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాడుతుంటారు. వాళ్ళకి రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకోవడానికి అనువుగా ఉండేటువంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏరియా క్యాంటీన్ ఏరియా అండి. సో ఇక్కడ పిల్లలు ఏదైనా కావాలి అనుకుంటే స్నాక్స్ లాంటివి కొనుక్కుంటూ ఉంటారు. ఆడపిల్లలకు కావాల్సినటువంటి అన్ని అవసరాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఇక్కడ ఈ క్యాంటీన్లో లభ్యమవుతూ ఉంటాయండి. అలాగే పిల్లలకి ఏదైనా కావాలి అంటే ఫ్రూట్స్ లాంటివి కూడా వీళ్ళు తెచ్చి పిల్లలకి ఇస్తూ ఉంటారు. మీరు చూస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా పిల్లలు లంచ్ టైంలో భోజనాలకు వెళ్తున్నటువంటి విజువల్స్ అండి. చక్కగా పిల్లలు ఇలాగా ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా వాళ్ళ ప్లేట్స్ తీసుకొని సర్వ్ చేసేటువంటి ఏరియాకి లైన్లో ఒక డిసిప్లిన్డ్గా చక్కగా వెళ్తూ ఉంటారు. ఇలాగా చక్కగా లైన్లో వచ్చినటువంటి పిల్లలు మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ లంచ్ని ఉన్నటువంటి ఐటమ్స్ని చక్కగా ఒక డిసిప్లిన్డ్ వేలో కర్రీ కానివ్వండి, ఇక్కడ అన్నీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ని సప్లై చేయడం జరుగుతుందండి. ఆ కర్రీ అలాగే దాని ఎదురుకుండా కనిపించేటువంటి టీవీలో రిలాక్స్ అవుతూ ఎంటర్టైన్మెంట్ని కూడా పొందుతూ చక్కగా రిలాక్స్డ్గా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ సిస్టంలో చదువుతున్నటువంటి ఆడపిల్లలకి ఇదొక మంచి ప్లేస్ అండి. వాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి భోజనం చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తూ ఎదుర్కొన్నటువంటి టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్ని ఆస్వాదించడానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్. పిల్లల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఈ క్యాంపస్ అన్ని వైపులా కూడా కవర్ అయ్యేటట్టుగా ఇలా CC కెమెరాస్ని అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఇవి నిరంతరం కూడా పనిచేస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది సెక్యూరిటీ బ్రీచ్ అవ్వకుండా పిల్లలకి రక్షణ కల్పించడం కోసం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం కోసం ఈ CC కెమెరాస్ని క్యాంపస్ చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది.